శరీరం అమర్చబడిన యేసుక్రీస్తు అంటున్నాడు, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుట. ఏంటా చిత్తం? ఆయనను నలగొట్టుటకు యెహోవాకు నలగగొట్టుట ఇష్టమా? నేను నలిగిందని చచ్చిపోయింది. అది నలిగితేనే ఆ యాలుకలోనో ఆ దాల్చిన చెక్కలోనో లేదా ఆ లవంగలోనో ఉన్న ఆ సుగంధ ద్రవ్యం లేదా పరిమళం బయటకు వచ్చి దేవుడు యేసుక్రీస్తును నలగొట్టాడు. ఇంపైన సువాసన. యేసుక్రీస్తును నలగొట్టాడు, మనల్ని కూడా నలగగొడతాడు. దున్నేశాడట. నాగటి చాళ్ల వలె ఆయన వీపు దున్నబడిందండి. ఆయన శరీరం అంతా దున్నబడింది. లేత మొక్క వలె పెరిగిన ఆయన ఎందుకు దున్నేశాడు తెలుసు? జీలుగా పంట దున్నబడిందంటే రాబోయే పంటకు బలం ఇవ్వడానికి. యేసుక్రీస్తు దున్నబడ్డాడంటే ఇదిగో మన కోసం, మనకు బలం ఇవ్వడానికి. రాబోయే పంట మనకు బలం ఇవ్వడానికి లేత మొక్కలా ఎదిగిన ఆయన్ని దేవుడు ఏం చేసేసాడు? దున్నేశాడు, నలగొట్టేశాడు. నలగొట్టబడిన యాలుకలోనే సువాసన వస్తే, దున్నబడినటువంటి మొక్క వలనే రాబో పంటకు లాభం ఉంటే, యెహోవా భక్తుల మరణము దేవుడి దృష్టికి, ఒక భక్తుడు చనిపోతే 100 మంది దేవునికి విశ్వాసం వస్తున్నారు. కనుక మన బ్రతుకు కంటే దేవుడికి దేని వల్ల లాభం ఉందో తెలుసా? చావు. దేవుడికి మన మరణం అవసరమా? అవసరం. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు, తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు.